మల్టీ థ్రెడింగ్ మెకానిజం యూజ్ చేసి మనం మల్టిపుల్ థ్రెడ్స్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆ మల్టిపుల్ థ్రెడ్స్ ని అట్ ఏ టైం పర్ఫామ్ చేపించి మన వర్క్ ని చాలా సింపుల్ గా తక్కువ టైంలో అయిపించేయవచ్చు అనమాట. అందుకని ఈ కాన్సెప్ట్ అయితే తెచ్చారు జావాలోకి. అసలు థ్రెడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఒకదాన్ని ఒకసారి అట్ ఏ టైం ఎలా పర్ఫామ్ చేయగలుగుతాము, అసలు ఇది ఏంది అనేది క్లారిటీగా నేర్చుకుందాము. సో వాట్ ఈస్ థ్రెడ్? థ్రెడ్ ఈజ్ ఏ లైట్ వెయిట్ ప్రాసెస్ విచ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇట్ సెల్ఫ్ ఇండిపెండెంట్లీ. అంటే ఒక సేమ్ ప్రాసెస్, విత్ ఇన్ ది సేమ్ ప్రాసెస్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ థ్రెడ్స్. ప్రాసెస్ అంటే ఏంది? ప్రాసెస్ మీన్ ఏ ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రోగ్రామ్ అనేది ఒక ఎగ్జిక్యూషన్లో ఉన్నప్పుడు ఒక ప్రాసెస్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్లోనే మనం మల్టిపుల్ థ్రెడ్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి కూడా లైట్ వెయిట్ ప్రాసెస్ అనమాట. లైట్ వెయిట్ అంటే ఏంది? చాలా చిన్న ప్రాసెస్, చాలా తక్కువ వెయిట్ ఉండే ప్రాసెస్. ఇప్పుడు ఇది పెద్ద ప్రోగ్రామ్ ఉంది, ఈ పెద్ద ప్రోగ్రామ్ని నేను డివైడ్ చేస్తాను అనమాట చంక్స్గా. చిన్న చంక్స్గా డివైడ్ చేస్తే ఇవన్నీ నాకేమవుతాయి అంటే థ్రెడ్స్ అవుతాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ థ్రెడ్స్ అనేది దేంట్లో ఉంది? సేమ్ ఒకే ప్రాసెస్లో ఉందన్నమాట. సో ఈ ప్రాసెస్కి ఏవైతే మెమరీ అండ్ రిసోర్సెస్ ఉంటాయో ఆ రిసోర్సెస్ అన్నిటిని ఈ థ్రెడ్స్ యూజ్ చేసుకొని అట్ ఏ టైము కాన్కరెంట్లీగా ఈ థ్రెడ్స్ అనేవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో 10 వర్క్స్ ఉన్నాయి. ఆ 10 వర్క్స్ అనేవి 10గా డివైడ్ అయిపోయి ఆ 10 థ్రెడ్స్ని క్రియేట్ చేసి ఆ 10 వర్క్స్ని నేను విత్ ఇన్ ప్రతి ఒక థ్రెడ్ ఒక 1 minute తీసుకుంది అనుకోండి, నార్మల్గా 10 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా మల్టీ థ్రెడ్డింగ్లో ఎలాగంటే అట్ ఏ టైం పర్ఫామ్ అవుతుంది కాబట్టి అన్నీ కలిపి 1 minute మొత్తం ఆ టైంని సేవ్ చేసి 1 minute దాని ఎగ్జిక్యూషనే కంప్లీట్ చేసేస్తుంది అనమాట. ఆ కాన్కరెంట్లీగా పర్ఫామ్ అవుతాయి. ఎలాగంటే చూడండి, మల్టీ థ్రెడింగ్ అంటే అది మల్టిపుల్ థ్రెడ్స్ we can perform multiple threads at a time concurrently in the CPU by taking the CPU time and splitting the times. ఇక్కడ స్ప్లిట్ చేయడము, బట్ దాని టైంని CPU టైంని మారుస్తూ వెళ్తాం అనమాట, దేని బట్టి? థ్రెడ్ ప్రయారిటీని బట్టి. సో ఇక్కడ థ్రెడ్ లైఫ్ సైకిల్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాము. దాని ద్వారా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మల్టీ థ్రెడ్డింగ్ ఎలా అసలు ఇంప్లిమెంట్ చేయొచ్చు దాని గురించి చెప్తాను చూడండి. సో మల్టీ థ్రెడ్డింగ్ని మనము ఒక థ్రెడ్ క్రియేట్ చేయాలంటే మనకి ఎన్ని వేస్ ఉన్నాయంటే ఒక 2 వేస్ అయితే ఉన్నాయి గైస్. ఆ 2 వేస్లో ఒకటి వచ్చి మనకి రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా అయితే మనము ఏం చేయొచ్చు? క్రియేట్ చేయొచ్చు అనమాట. దేని ద్వారా? రన్నబుల్ ఇంటర్ఫేస్. అండ్ ఇంకొకటి వచ్చి థ్రెడ్ క్లాస్ అని చెప్పి మనకు ఆల్రెడీ జావాలో ఒక థ్రెడ్ అనే ఒక క్లాస్ ఉందన్నమాట. ఇది రన్నబుల్ అనేది ఏమో ఇంటర్ఫేస్, రాసుకోండి, ఇదేమో ఒక క్లాస్ అనమాట. సో ఈ క్లాస్ ద్వారా మనం ఏం చేయొచ్చు? ఒక థ్రెడ్ని క్రియేట్ చేయొచ్చు. ఈ ఇంటర్ఫేస్ ద్వారా కూడా మనము థ్రెడ్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకా చెప్తాను చూడండి క్లారిటీగా. సో ఫస్ట్ రన్నబుల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలి దానికి సింటాక్స్ చెప్తాను. థ్రెడ్ క్లాస్ అంటే ఏందో చెప్తాను. సో ఇప్పుడు థ్రెడ్ అనే క్లాస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ థ్రెడ్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు మన ప్రాసెస్లో. మనము ఫస్ట్ వేలో నేర్చుకుందాము ఒక థ్రెడ్ క్లాస్ ద్వారా థ్రెడ్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. సో దానికి ఫస్ట్ ఒక క్లాస్ అయితే తీసుకుంటున్నా. సో ఒక క్లాస్, ఒక ఏ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నా, దాంట్లోకి ఎక్స్టెన్స్ ఈ థ్రెడ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేయాలన్నమాట ఫస్ట్. ఎందుకంటే ఈ థ్రెడ్ అనేది ఆల్రెడీ ఉంది, దేంట్లో ఉంది? java.lang అనే ఒక ప్యాకేజ్లో మనకి థ్రెడ్ అనేది ఆల్రెడీ ఉంది. క్లాస్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాస్ ఇది. సో ఆల్రెడీ ఆ ప్యాకేజ్లో ఉంది కాబట్టి నేను తీసుకున్నా, అదే డిఫాల్ట్ ప్యాకేజ్ కాబట్టి నేను ఇంపోర్ట్ చేసుకోవడం లే. సో ఇక్కడ ఏం చేస్తా, ఇప్పుడు దీంట్లో ఎక్స్టెన్స్ థ్రెడ్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో ఇక్కడ పబ్లిక్ వైడ్ రన్ అనే మెథడ్ రాయాలన్నమాట. ఈ రన్ అనే మెథడ్ ఎందుకు రాస్తామంటే వెనెవర్ వి క్రియేట్ ఏ థ్రెడ్, ఒక థ్రెడ్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ థ్రెడ్ని స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఈ రన్ అనే మెథడ్ని కాల్ చేసి దీంట్లో ఉన్న జాబ్, ఈ రన్ అనే మెథడ్ అంటే జాబ్ అనమాట. నువ్వు ఏం జాబ్ చేయాలంటున్నావు, ఆ థ్రెడ్ని పిలిచినప్పుడు అది ఏం చేయాలి అదంతా కూడా ఈ రన్ మెథడ్లో రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక ఫర్ లూప్ తీసుకుంటా. ఫర్ లూప్ ఇంట్ i ఈక్వల్ టు 0, i less than 5, i ప్లస్ ప్లస్. ఇదేం చేస్తుంది? ఐని ప్రింట్ చేయమని చెప్తున్నా జస్ట్ అంతే. లేకపోతే ఫ్రమ్ థ్రెడ్ ఏ i ఈక్వల్ టు అని పెట్టా. సో i ఈక్వల్ టు i వాల్యూని యాడ్ చేయమంటున్నా దీనికి, అంతే. i వాల్యూని ప్రింట్ చేయమని చెప్పాను చూడండి ఇప్పుడు. సో ఇది థ్రెడ్ ఏ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మల్టీ థ్రెడ్స్ అంటే మనకి 2 or more థ్రెడ్స్ కదా. సో ఇంకొక థ్రెడ్ క్రియేట్ చేస్తా సేమ్ ఇలాగే.
ఇది క్లాస్ ఏ కదా, సో నేనేం చేస్తానంటే క్లాస్ బిని క్రియేట్ చేస్తా. చూడండి సేమ్ దీన్నే కాపీ చేసి దీన్నే పేస్ట్ చేస్తా. ఇక్కడ క్లాస్ నేమ్ మాత్రం బి అని పెడతా. సో ఇది సెకండ్ క్లాస్. ఇక్కడ ఏమి ఇస్తానంటే ఇక్కడ బి అని ఇస్తా, క్లాస్ ఫ్రమ్ థ్రెడ్ బి అని. సో ఇక్కడ ఇంకా కొంచెం క్లారిటీగా చేస్తాను చూడండి. సో ఇక్కడ ఇంకొకటి ప్రింట్ చేస్తాను, ఐఎమ్ థ్రెడ్ బి అని, ఐఎమ్ థ్రెడ్ బి స్టార్టెడ్ అని పెడుతున్నా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ థ్రెడ్ బి ఎండెడ్ అని. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఐఎమ్ థ్రెడ్ ఏ స్టార్టెడ్ అని పెడుతున్నా, స్టార్టెడ్ అని. ఇక్కడ ఏం చేస్తా సేమ్ అలాగే ఐఎమ్ థ్రెడ్ ఏ ఎండెడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 క్లాసెస్ క్రియేట్ చేశా, సేమ్ కోడ్. ఇక్కడ ఏమైనా చేంజెస్ ఉందా? ఏమీ లేదు. ఇక్కడ ఏ పెట్టా, ఇక్కడ బి పెట్టా. ఇదొక థ్రెడ్ అంటున్నా, ఇదొక థ్రెడ్ అంటున్నా. ఎలా థ్రెడ్ క్రియేట్ చేస్తున్నా? ఇంకా ఇక్కడ థ్రెడ్ ఏది క్రియేట్ అవ్వాలా, బట్ ఇక్కడ ఒక థ్రెడ్ అనే క్లాస్ ఆల్రెడీ ఉందని చెప్పాను కదా, దాన్ని తీసుకొని వచ్చి ఈ క్లాసెస్ లో ఎక్స్టెండ్ చేసా, ఇన్హెరిటెన్స్ చేసా. ఎందుకంటే థ్రెడ్ అనే క్లాస్ లో ఆల్రెడీ మనకేముంది, ఈ రన్ అనే మెథడ్ ఉంది, అండ్ ఆల్సో ఏముందంటే ఇది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్, దానికి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశాను. అండ్ స్టార్ట్ అనే మెథడ్ కూడా ఆల్రెడీ థ్రెడ్ అనే క్లాస్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఏ అనే క్లాస్కి ఒక థ్రెడ్ని క్రియేట్ చేస్తా. అంటే ఏంటంటే మీనింగ్, ఇది ఏ అనేది ఒక థ్రెడ్ అనమాట, బి అనేది ఒక థ్రెడ్. నేను దీన్ని ఒక థ్రెడ్గా కన్వర్ట్ చేయాలంటే నాకు ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. ఎలాగంటే చూడండి, క్రియేటింగ్ ఏ థ్రెడ్ అనమాట, క్రియేటింగ్ ఏ థ్రెడ్ ఎలాగో చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను క్లాస్ ఏం తీసుకుంటున్నా, మల్టీ థ్రెడ్డింగ్ అని చెప్పి ఒక ఆల్రెడీ క్లాస్ అయితే క్రియేట్ చేశాను నేను, ఈ ఫైల్ నేమ్ అదే. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే దీంట్లో మెయిన్ థ్రెడ్లో ఒక థ్రెడ్ని క్రియేట్ చేస్తా. ఎందుకంటే విత్ ఇన్ ది ప్రాసెస్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ థ్రెడ్స్ అన్నాం. సో మెయిన్ థ్రెడ్ కదా మనకి ఇంపార్టెంట్, మెయిన్ ప్రాసెస్. సో దీంట్లోకి వచ్చి థ్రెడ్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎలాగంటే స్టార్టింగ్, ఇప్పుడు ఆ థ్రెడ్ అనే క్లాస్ని నేను ఆల్రెడీ దేంట్లో ఇంప్లిమెంట్ చేసా, ఏ అనే దాంట్లో. సో ఏకి ఒక థ్రెడ్ని క్రియేట్ చేస్తున్నా, ఏ క్లాస్ నుంచి ఒక థ్రెడ్ని క్రియేట్ చేస్తున్నా. ఏదది? థ్రెడ్ 1 అని. సో న్యూ ఏ క్రియేట్ అయిపోయింది, ఒక థ్రెడ్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇంకొకటి బి క్లాస్ నుంచి ఇంకొక థ్రెడ్ క్రియేట్ చేస్తున్నా అని చెప్పా. సో థ్రెడ్ 2 అనమాట, ఈక్వల్ టు న్యూ బి. ఇక్కడ కూడా మనకి ఏమైంది, ఒక థ్రెడ్ క్రియేట్ అయిపోయింది. ఈ బి క్లాస్ నుంచి ఒక థ్రెడ్ క్రియేట్ చేస్తున్నా, ఈ ఏ క్లాస్ నుంచి ఒక థ్రెడ్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేనేం చేయాలి, క్రియేట్ చేసేసా సరే, దాంట్లో జాబ్ కూడా ఉంది. ఇది జాబ్, ఏ అనే థ్రెడ్కి ఇది జాబ్ అనమాట. ఏ అనే క్లాస్ ద్వారా నువ్వు ఎన్ని థ్రెడ్స్ క్రియేట్ చేసినా ఆ థ్రెడ్స్కి జాబ్ ఏంది, ఇదనమాట. బి అనే క్లాస్కి నువ్వు ఎన్ని థ్రెడ్స్ క్రియేట్ చేసినా దానికి జరిగే జాబ్ ఏంది, ఈ రన్ అనే మెథడ్లో ఉండేది. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఆ జాబ్ ఉంది, ఆ థ్రెడ్ ఉంది, దాన్ని పిలవాలి కదా. సో దాన్ని స్టార్ట్ చేయమని చెప్పాలి పని. సో థ్రెడ్ 1 డాట్ స్టార్ట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఇక్కడ ఇంకోటి ఏంది, థ్రెడ్ 2 డాట్ స్టార్ట్. మీరు ఏదైతే ఫస్ట్ కాల్ చేస్తారో ఆ మెథడే స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఏమవుతుందో. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ థ్రెడ్ ఏ స్టార్ట్ అయింది, థ్రెడ్ బి స్టార్ట్ అయింది. మీరు చూసుకున్నట్లయితే థ్రెడ్ ఏ ఎండ్ అయిన తర్వాత థ్రెడ్ ఏ మొత్తం థ్రెడ్ 1 అంతా అయిపోయి ఆ తర్వాత థ్రెడ్ బి ఎగ్జిక్యూట్ అవడంలే. అట్ ఏ టైము 2 సిపియుని అటాక్ చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు బి దూరుతుంది, ఏ దూరుతుంది, బి దూరుతుంది, ఏ దూరుతుంది. సో బి ఐ వాల్యూ ప్రింట్ అయింది అనుకోండి, ఏ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది, బి ఐ వాల్యూ, ఏ ఐ వాల్యూ, బి వాల్యూ, ఐ వాల్యూ, ఏ వాల్యూ. సో అలా కూడా ప్రింట్ అవుతుంది. చూడండి, ఏ పోయింది, బి పోయింది, మళ్ళీ ఏనే వరుసగా పోయింది, ఏ ఎండ్ అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ బి పోయింది, ఆ తర్వాత బి ఎండ్ అయింది. నేను మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఈసారి చూసుకుంటున్నారా మీరా, ఈసారి థ్రెడ్ బి పోయింది, ముందు థ్రెడ్ బి ముందుకెళ్ళింది, థ్రెడ్ ఏ తర్వాత పోయింది, తర్వాత బి అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ తర్వాత ఏ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో ఇక్కడ ఏంది, థ్రెడ్స్ అనేవి ప్యారలల్గా ఒకే రిసోర్స్ని, సిపియు అనే రిసోర్స్ని సేమ్
అన్ని యాక్సెస్ చేసుకుంటున్నాయి కాబట్టి ఓకే విత్ ఇన్ ది ప్రాసెస్ ద థ్రెడ్స్ ఆర్ యాక్సెసింగ్ ది సేమ్ రిసోర్స్, సేమ్ మెమొరీ, షేర్డ్ మెమొరీని యాక్సెస్ చేసుకుంటాయి అనమాట. కాన్కరెంట్లీగా పర్ఫామ్ అవుతా. సో ఇలాగా పర్ఫామ్ అవుతాయి. అంటే అవుట్పుట్ అనేది మనం గెస్ చేయలేం. ఎవ్రీ టైమ్ ఇట్ విల్ వేరీ, ఇట్ విల్ చేంజ్. ఇక్కడ మల్టిపుల్ థ్రెడ్స్, వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ థ్రెడ్స్. మీరు మళ్ళీ కూడా ఏకి ఇంకొక థ్రెడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగే సేమ్ ఇంకొక థ్రెడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక క్లాస్కి మీరు ఎన్ని థ్రెడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏ అనే క్లాస్లో నేను థ్రెడ్ అనేది ఇంప్లిమెంట్ చేశా. సో నేను ఇప్పుడు దీనికి ఈ ఏ అనేది కూడా ఒక థ్రెడ్గా కన్వర్ట్ అయిపోయినట్టే కదా థ్రెడ్ క్లాస్లోకే. సో దీని ద్వారా కూడా నేను ఏం క్రియేట్ చేసుకోవచ్చు, నాకు వర్క్ ఉంది కాబట్టి మల్టిపుల్ పర్సన్స్కి ఇదే వర్క్ను కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు బిలో కూడా ఈ వర్క్ ఉంది కాబట్టి బి అనే క్లాస్కి మల్టిపుల్ థ్రెడ్స్ని క్రియేట్ చేసి ఆ పర్సన్స్ కూడా ఈ వర్క్ని నేను అసైన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో వాళ్ళందరినీ కూడా నేను ఒకేసారి పర్ఫామ్ అవ్వమని చెప్పచ్చు. అలాగని గైస్. సో ఇప్పుడు ఇంకొకటి ఏమని చెప్పా, మెయిన్ థ్రెడ్ అని చెప్పా. మెయిన్ థ్రెడ్ కూడా పర్ఫామ్ అవుతూ ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బీని తీసేస్తా. ఈ బీని తీసేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఇదంతా కూడా తీసేస్తా. ఇక్కడ ఇదంతా కూడా తీసేస్తాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఉంది కదా దీంట్లో ఉండే ఇది దీన్ని తీసుకొని వస్తా, కాపీ చేసుకొని మెయిన్ థ్రెడ్లో పెడతా. మెయిన్ థ్రెడ్లో ఇక్కడ పెడతాను చూడండి ఏమవుతుందో. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఆగండి. అవుట్పుట్ చూడండి ఒకసారి. సారీ ఆగండి ఒక్కసారి. ఇక్కడ మెయిన్ థ్రెడ్ అని పెడతా. మెయిన్ థ్రెడ్ స్టార్టెడ్, మెయిన్ థ్రెడ్ ఎండెడ్ అనమాట. ఇక్కడ మెయిన్ థ్రెడ్ ఫ్రమ్ మెయిన్ థ్రెడ్ ఓకే మెయిన్ థ్రెడ్ ఐ ఈక్వల్ టు అని వస్తుంది. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఒకసారి ఏమని వస్తుందో. ఐ ఆమ్ మెయిన్ థ్రెడ్ స్టార్టెడ్, మెయిన్ థ్రెడ్ ఎండ్ అయింది. తర్వాత ఏ స్టార్ట్ అయింది, తర్వాత ఏ కూడా ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది. సో మనకి ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది, అలా అయింది ఇలా వస్తుంది కదా అనిపిస్తుంది కదా మీకు. సో దీన్ని ఫస్ట్ పెడతా, ఏమవుతుందో చూడండి. ఇప్పుడు మెయిన్ థ్రెడ్ ఇది యాక్టివ్ థ్రెడ్స్ అవుతాయి రెండు కూడా. చూడండి ఇక్కడ ఏమైందో, ఐ ఆమ్ థ్రెడ్ ఏ స్టార్టెడ్, మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అయింది, థ్రెడ్ ఏ స్టార్ట్ అయింది. మెయిన్ థ్రెడ్ ఐ ఈక్వల్ టు 0 ఫ్రమ్ థ్రెడ్ ఏ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు సబ్ థ్రెడ్ ఏది ఏ అనేది ఒక థ్రెడ్, మెయిన్ థ్రెడ్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఏ థ్రెడ్ కూడా సిపిని యాక్సెస్ చేసుకుంటుంది. దీని టైం దొరికినప్పుడు మెయిన్ థ్రెడ్ హోల్డ్లో ఉండి ఇక్కడ ఖాళీ వచ్చింది అనుకో, ఒక 1 సెకండ్ ఖాళీ వచ్చినా ఈ మెయిన్ థ్రెడ్ కూడా దూరేసి దాని యొక్క ఆపరేషన్ని పర్ఫామ్ చేసుకొని బయటకు వస్తుంది అనమాట. మళ్ళీ ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటుంది. ఆ టైంలో ఏనే థ్రెడ్ మళ్ళీ పంపించి ఐ వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. సో ఆపరేషన్స్ అనేవి కాన్కరెంట్లీగా పర్ఫామ్ అయ్యి మన కంప్యూటర్ని స్పీడప్ అయ్యి మన టాస్క్ను కూడా త్వరగా కంప్లీట్ చేసేలా ఈ మల్టీ థ్రెడింగ్ డిజైన్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ చెప్తూ దీనికి ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అర్థమైంది, ఎంత బాగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు సొంతంగా రాయగలుగుతారా లేదనేది కింద కామెంట్స్ అయితే చెప్పండి. చాలా సింపుల్, అర్థం చేసుకుంటే మాత్రం. ఒకసారి అర్థం కాకపోయి ఉంటే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళండి గైస్, వెళ్ళి చూడండి అర్థమవుతుంది క్లారిటీగా. నెక్స్ట్ వీడియోలో మనము థ్రెడ్ లైఫ్ సైకిల్ గురించి అయితే నేర్చుకుందాం గైస్. థ్యాంక్ యూ గాయస్. ఒకటి మర్చిపోయాం, మనం రనబుల్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకోలేదు. సో రనబుల్ ఇంటర్ఫేస్ ఎలాగంటే చూడండి. సో ఇక్కడ నేను క్లాస్ ఏ ఉంది కదా, దానికి ఏం చేస్తానంటే ఇంప్లిమెంట్స్ ఈ రనబుల్ అనే ఇంటర్ఫేస్ ఉంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా ఏ అనే క్లాస్లోకి. సో ఇప్పుడు ఏ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న రన్ మెథడ్ని కాల్ చేయొచ్చు, అవునా. సో అదే ఇక్కడ చేస్తా, ఏమని చెప్పి చూడండి. ఇక్కడ ఏం చేస్తానంటే రనబుల్ క్లాస్ పాలిమార్ఫిజం లాగా ఇక్కడ రనబుల్ మై జాబ్, ఇక్కడ థ్రెడ్ జాబ్ అని పెడతా, లేకపోతే జాబ్ అని పెడుతున్నా. జాబ్ ఈక్వల్ టు న్యూ. ఇప్పుడు దేని నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఏ అనే దాని నుంచి, నాట్ రనబుల్ అనేది ఇంటర్ఫేస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేం, ఓన్లీ మనం క్లాసెస్కే చేయాలి. సో ఆ రనబుల్ అనే క్లాస్ని ఏలో ఇంప్లిమెంట్ చేసి దేన్ని క్రియేట్ చేస్తున్నా, దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. దాంట్లో ఇప్పుడు జాబ్ అంటే ఏంది, ఈ జాబ్లో ఎవరున్నారు, ఈ రన్ అనే మెథడ్ని జాబ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దాని ద్వారా దాంట్లో ఉండే మెథడ్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ద జాబ్ ఇంటూ ది థ్రెడ్. అసలు ఆ ఆబ్జెక్ట్ని నేను థ్రెడ్ ఆబ్జెక్ట్గా క్రియేట్ చేయాలి కదా, దాన్ని కన్వర్ట్ చేయాలి కదా. సో దానికి ఏం చేయాలంటే చూడండి, థ్రెడ్
ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే T1 అని ఒక థ్రెడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. దాంట్లో మళ్ళీ థ్రెడ్ ఆఫ్ ఈ రనబుల్ ద్వారా క్రియేట్ చేసిన అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆ ఆబ్జెక్ట్ ని ఇక్కడ పంపించేయండి దీనికి. ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని కన్వర్ట్ చేయాలి ఒక థ్రెడ్ గా. ఇప్పుడు ఈ జాబ్ లో ఏముంది, రన్ అనే మెథడ్ ఉంది, బట్ ఇది క్రియేట్ అయింది దేని ద్వారా, ఈ ఏ అనే క్లాస్ ద్వారా. సో ఈ ఏ అనే క్లాస్ ద్వారా క్రియేట్ అవ్వబడిన ఈ ఆబ్జెక్ట్ ని నేను దేంట్లో కన్వర్ట్ చేయాలి, థ్రెడ్ లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందాక మనం డైరెక్ట్ గా ఇక్కడే రాసేసాం ఎక్స్టెన్స్ థ్రెడ్స్ అని, ఎక్స్టెన్స్ థ్రెడ్ అని. సో మీరు డైరెక్ట్ క్రియేట్ చేయడం అది థ్రెడ్ ఆబ్జెక్ట్ గానే క్రియేట్ అవుతుంది, బట్ ఇక్కడ అలా అవ్వదు కదా. సో ఇక్కడ రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మళ్ళీ మనం దేంట్లో చేంజ్ చేసుకోవాలి, థ్రెడ్ ఆబ్జెక్ట్ లోకి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే T1 డాట్ స్టార్ట్ అనే మెథడ్ ని కాల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు రన్ చేస్తే కూడా ఏమవుతుంది, ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది గైస్. చూడండి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇలాగా ఇది గైస్ రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా ఇంప్లిమెంట్ చేసే విధానం అనమాట. థ్యాంక్ యూ.